హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘమల ఆకుల. మార్నింగే 6 కల్లా స్టార్ట్ అయిపోయినాం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోనికి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ జర్నీ స్వర్ణగిరి టెంపుల్. మార్నింగే స్టార్ట్ అయినాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది లేదు. తమ్ముడు అక్క తెలవడతలేవా? టెంపుల్ వచ్చేసింది. ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి చాలా బాగుంది టెంపుల్. నోట్ల చేయి కూడా వేసిన 3-4 చేయిలు. ఇక్కడ కింద స్వామివారి పాదాలు మొక్కేసి పైకి వెళ్తున్నాం. చాలా బాగుంది, మళ్ళీ చాలా ఖాళీగా కూడా ఉంది టెంపుల్. గోతు దర్శనం చేసుకొని కిందికి వస్తున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయినాము. మా చిన్నబాబు చూడండి కెమెరా చూస్తూనే ఉంటాడు.
యాదగిరి గుట్ట దగ్గరికి వచ్చేసినాం. మళ్ళీ కొండపైకి పైకి వెళ్తున్నాం. ఇక్కడ బస్సెస్ గురించి వెయిట్ చేస్తున్నాం కానీ ఒక్క బస్సు రాలేదు. చాలా టైం పట్టింది. మళ్ళీ చాలా మంది ఉన్నారు. ఇక్కడ సండే కాబట్టి. ఏంటిది? దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. అసలు చాలా రష్ ఉన్నారు. సండే కాబట్టి అసలు టికెట్ తీసుకున్నాం కాబట్టి తొందర అయిపోయింది. లేకపోతే ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బంది అయ్యేది. మనం పోయినప్పుడు లేకుండా తక్కువ ఉండవు. అది వదిలే రాని మనకు మంచిగా దర్శనమైంది తెలుసా. ఇప్పుడు అయితే ఇప్పుడు వస్తుతురండి అంటే కాదు 7 నుంచి 9 దర్శనం ఆడ బోర్డు రాసి పెట్టిరు అన్ని. ఇక్కడ మా బాబు సతాయిస్తున్నాడు. లడ్డు ప్రసాదం గురించి ఏడుస్తూ ఉన్నాడు. బస్సు వచ్చిన బస్సు ఎక్కనంటూ నువ్వు కిందికి వెళ్ళినాక తిందు అన్నా కానీ వినట్లేడు. చాలా ఏడుస్తూ ఉన్నాడు. దర్శనం చేసుకొని కిందికి వచ్చేసినప్పటి నుంచి ఎక్కడైనా చెట్ల కింద కూర్చొని టిఫిన్ చేస్తున్నాం. మీరు పెట్టుకొని తినురిగా. యాదగిరిగుట్ట నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినాం. ఇది పొద్దున్న నుంచి 3rd ప్లేస్ వేములకొండ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ కూడా నరసింహస్వామి చాలా బాగుంది గుట్ట పైన. చాలా వరకు ఇక్కడ తెలియకుండా పోవచ్చు అందరికీ. పద గౌతమ్ ఫాస్ట్గా. పద పద పద. ఇక్కడ కూడా మంది బాగున్నారు. ఇక్కడ కూడా ఈ గుండంలో చాలా బాగుంది. మనం ఏవైనా వేస్తున్న కొద్ది చేపలు బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని కిందికి వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం దూరమే వెహికల్స్ రానిస్తారు. కొంచెం నడిచి వెళ్ళాలి మళ్ళీ మనం కిందికి. ఎండ చూడండి గౌతు. స్టార్ట్ చేసిండు ఏడవడం బొమ్మల గురించి. చిన్నానికి
వచ్చి ఇద్దా దేవుడా అన్నింటి నిండా అవే పెట్టుకుంటావా పెట్టావమ్మా మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. చాలా బాగా అనిపించింది, కానీ 12 to 13 అవర్స్ జర్నీ పట్టింది. 1 డే మొత్తం గడిచిపోయింది. ఈరోజు మా బాబు ఫేస్ మొత్తం డల్ అయిపోయిండు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.